దేవతలా పూజించే మంగా మేడం గారికి అన్యాయం చేశారు. వాళ్ళని ఏమన్నా తప్పులేదు. వాళ్ళని తిట్టడం తప్పు అనట్లేదండి. జై సార్ వాళ్ళ నాన్న లేకనా మీరెందుకు నోరు పారేసుకున్నారు? ఆయన దేవుడు కాబట్టి క్షమించాడు. నేను మనిషిని మీనాక్షి, మౌనంగా ఉండలేను. ఇంత జరిగాక కూడా వాళ్ళు మనల్ని నిందిస్తుంటే భరించలేకపోయాను. అగ్ని పర్వతం బద్దలైనట్టు ఆవేశం తన్నుకొచ్చింది. ఆపుకోలేక అరిచేశాను. మీ ఆవేశానికి ఎలాంటి అనర్థాన్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తుందో అని భయంగా ఉందండి. మీరు తిట్టిన కోపంలో వాళ్ళు ఏమైనా అఘాయిత్యం చేస్తే, మంగా మేడం గారికి ఆపద తలపెడితే, మంగా మేడం గారు బతికే ఉన్నారని నిత్య గారికి చెప్పేస్తే, అదే జరిగితే వాళ్ళను చంపి నేను జైలుకి వెళ్తాను. ఆ పని చెయ్యాల్సి వస్తే మీకన్నా ముందు నేనే వాళ్ళని చంపి జైలుకి వెళ్తాను. కానీ పరిష్కారం అది కాదండి. వాళ్ళు చావడమో మనం జైలుకి వెళ్లడమో జైసార్ కోరుకోవట్లేదు కదా. జైసార్ కోరుకుంటున్నది వాళ్లలోని మార్పుని. మంగా మేడం గారికి గతం గుర్తొచ్చాక వాళ్లలో మంచిని, మానవత్వాన్ని చూడాలని సార్ కోరుకుంటున్నారు. ఈ రోజు మీ ఆవేశం కారణంగా సార్ ఆశించింది జరగదేమో అని నాకు భయంగా ఉంది. ఎంతకైనా తెగించే మనుషులండి, వాళ్ళసలు ఎలాంటి ఘోరాలు చేస్తారో అని భయంగా ఉందండి. మంగా మేడం గారికి ఏమీ కాదు మీనాక్షి. ఆ దేవుడున్నాడు. ప్రతిసారి పాపాలు చేసే వాళ్ళదే పై చేయి కాదు, పూజలు చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండి ఆపై దేవుడి మీద భారం వెయ్యాలండి. కనీసం జై సార్ తిరిగొచ్చే వరకైనా మనం మంగా మేడం గారిని కాపాడుకోవాలి. మేడం గారు, పిల్లలు మన బాధ్యత అండి. ఇక నుంచైనా కాస్త శాంతంగా, ఓర్పుగా ఉండండి. చంద్రిక మేడం, ప్రసాద్ సార్ మళ్ళీ కనిపిస్తే క్షమాపణ అడగండి. మంగా మేడం గారిపై కోపం పెట్టుకోవద్దని చెప్పండి. ఏమిటి చారుకేశా, ఏమైంది? మంగా మేడం దివ్య గుళ్ళో ఉన్నారు నాన్నారు. నిన్న సోదమ్మ చెప్పింది కదా చారుకేశా, పూజ చేయడానికి వెళ్ళుంటారు. కాదమ్మా, వాళ్ళు గుళ్ళో పూజలు చేయట్లేదు, పనులు చేస్తున్నారు. పనులు చేయటం ఏమిట్రా చారుకేశా? ఈ రోజు రాత్రికి గుళ్ళో జాతర ఉంది కదా, గుడి ఆవరణంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తోరణాలు కడుతున్నారు నాన్నారు. మేడం గారు అలాంటి పనులు చేస్తున్నారా? అవి చేయడానికి అక్కడ వేరే మనుషులుంటారు కదా. వెళ్లిపోయిన అభి కోసం, మిస్ అయిన జైసార్ కోసం వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని మంగా మేడం గారు ఆ పనులను చేస్తున్నారేమో మీనాక్షి. ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన కూతురు, మరో పెద్దింటికి కోడలు, దేవుడు లాంటి మనిషికి భార్య, రత్నాలు లాంటి బిడ్డలకి తల్లి, సాక్షాత్తు దేవత లాంటి మనిషి ఆ పనులు చేయడం ఏమిటండి? వనవాసంలో సీతమ్మ కష్టాలు పడినట్టు మంగా మేడం గారు ఈ కష్టాలు పడుతున్నారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పదా మీనాక్షి. పద చారుకేశా. ఆ చారిగాడిని చెడామడా తిడదామనుకుంటే వాడే మనకు సాకిచ్చాడో. ఇప్పుడేం చేద్దాం చంద్రిక? ముందు స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్లని ఆన్ చేద్దాం. ఎవరెవరు కాల్ చేశారో ఏంటో. ఏంటి చంద్రిక, ఇన్ని అలర్ట్ మెసేజ్లు వచ్చినాయి? అన్ని నిత్య నుంచి వచ్చిన మిస్ కాల్సే పౌడరు. నాకు 98 సార్లు కాల్ చేసింది. నాకు నిత్య కాల్స్ వచ్చాయి. నీకంటే 2 కాల్స్ ఎక్కువ. రౌండ్ ఫిగర్ 100 కాల్స్ చేసిందా? ఇన్ని కాల్స్ చేసిందంటే మంగ బ్రతికే ఉందని జైకి తెలిసినట్టు దానికి తెలిసిపోయి ఉంటుందా? ఊరుకో చంద్రిక, ఆ విషయం మనకే ఇప్పుడు తెలిసిందే. నిత్యకెప్పుడు తెలియాలే? నిత్యకి కాల్ చేద్దామా వద్దా? చేస్తే ఏం చెప్తుందో, చెయ్యకపోతే ఏమంటుందో. చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? అవసరం లేదు చంద్రిక, అదిగో నిత్యానే వస్తుంది.
అమ్మో, ఏందా స్పీడు? దుమ్ము. ఆ శివుడు నా బిడ్డని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? ఎందుకు అన్ని కష్టాలు పెడుతున్నాడు? ఎందుకని మంగంటే ఆయనకి కోపం? తనేం తప్పు చేసిందని ఇంతలా శిక్షిస్తున్నాడు స్వామి? చెప్పండి స్వామి. మీరు ఎన్నో ప్రదేశాలు తిరుగుంటారు, ఎంతో మందిని చూసుంటారు. మీరు సాక్షాత్తు ఆ శివ స్వరూపం అని అందరూ అంటూ ఉంటారు. మీ నోటి మాట వేదవాక్కని, మీ పాదధూళి విభూది అని, మీ చూపులు పడితే చాలు అన్ని పాపాలు తొలగిపోతాయని అంటారు. అలాంటి మీ సమక్షంలో, మీ సన్నిధిలో, మీ ఎదురుగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నారు స్వామి? తన కష్టాలు మిమ్మల్ని కరిగించలేదా? తన బాధలు మీకు కనిపించట్లేదా? తన వేదన రోదన మీకు వినిపించట్లేదా స్వామి? మీరు కూడా ఈ గుళ్ళ పండరాయిలా మారిపోయారా? దయా జాలి కరుణ ఏమీ లేకుండా పోయాయా? మేడం ఆగండి. మనుషుల బాధలు తీర్చలేని మీరేం స్వాములు? మా కన్నీళ్లు తుడవలేని మీ చేతులెందుకు? మా కష్టాలు పోగొట్టలేని మీ తపస్సులెందుకు? వద్దు మేడం, అలా అనకండి. మంచి చేసిన వాళ్ళు బాధపడుతున్నారు, చెడు చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అన్నీ తెలిసిన మీరు మాత్రం మౌనంగా ఉన్నారు. ఏమీ చేయలేని మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఎందుకు స్వామి? ఈ మాత్రం దానికి మీరు ఎందుకు ఈ జనంలోకి రావడం స్వామి? ఈ జనం మిమ్మల్ని పూజించడం ఎందుకు? వెళ్ళిపోండి. ఏ అడవుల్లోకో కొండల్లోకో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోండి. మా క్షేమాన్ని పక్కన పెట్టి మీ మోక్షాన్ని వెతుక్కోండి. వెళ్ళండి స్వామి. మామ్ ఎందుకని ఏడుస్తుంది? ఎందుకు ఆ స్వామీజీని నిందిస్తుంది? జై తిరిగి రాలేదనా, లేక ఇంకెవరి కోసమైనా ఏడుస్తుందా? ఆగమ్మా. నీ ఆవేదనలో అర్థం ఉంది, నీ కోపంలో నిజాయితీ ఉంది. కానీ నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదమ్మా. మా చేతుల్లో లేనిది నువ్వు అడుగుతున్నావు, మేం చేయలేని పని నువ్వు కోరుతున్నావు. మా శక్తికి మించిన దాన్ని నువ్వు శాసించమంటున్నావు. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, నిజమే. ఆ ఈశ్వరుడికి కూడా నీతి బాధలు తప్పలేదమ్మా. ఆ భగవంతుడు కూడా కర్మకు బద్ధుడే. నీ బిడ్డను బాధ పెట్టడం ఆ దేవుడికి సంతోషం కాదు. ఆ విధే అలా ఉంది. సతీ శోకంతో గుండె పగిలి మనసు చెదిరిన ఓ సద్బ్రాహ్మణుడు పెట్టిన శాపానికి నీ కూతురు ఎదురెళ్ళింది. ఐదు తరాల కోడల చావులకు తను వారసురాలైంది. ఆ శాపాన్ని తప్పించాలని నేను ఎంతగానో తప్పించాను తల్లి. నా తపస్సుని ధారబోసి
మృత్యువుని వాయిదా వేయగలిగానే గాని శాశ్వతంగా సమాప్తం చేయలేకపోయాను. తల్లి కోసం వెతుక్కుంటోంది. అమ్మా అమ్మా నా శివుడు ఎంత చమత్కారుడు చలమయ్యా. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటాడు. అడిగిన వెంటనే వరాలిచ్చే ఆ భోళాశంకరుడు తను చేసిన బొమ్మలతో తనే తలపడబోతున్నాడు. అన్నిటికీ మూలమైన అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి తన శక్తి చూపించడానికి సిద్ధమవుతోంది. అయ్య నాటకం, అమ్మ కటాక్షం మొదలు కాబోతున్నాయి. చలమయ్యా, ఇక నీకు 2 కళ్ళు కాదు 1000 కళ్ళున్నా చూడటానికి చాలవు. జరగండమ్మా, తప్పకోండమ్మా. రాజేంద్రిక, అమ్మా 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 ఏమయ్యా కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? జేబులో పెట్టుకున్నానమ్మా. అప్పుగా కావాలంటే అడిగిస్తాను. నా కాలు తొక్కింది చాలక మళ్ళీ ఎటకారమా? లేదు, నువ్వు మా ఆవిడ కంటే అందంగా ఉన్నావని మమకారం. ఆవిడతో ఏంటండి? నువ్వు వెళ్ళమ్మా, ఆయన చూసుకోకుండా తొక్కాడు. లేకపోతే ఏంటి చంద్రిక, ఎంతమంది జనంలో నేలెక్కడుందో కాలెక్కడుందో ఎవరికి తెలుస్తుంది? సోడకు తొక్కితే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అదిగో నిత్య అక్కడుంది, పదండి. అమ్మా అమ్మా ఒరే బాబు, పక్కకి లూటుకోరా స్వామి. ఏంటమ్మా నిత్య, ఇక్కడేం చేస్తున్నావు? జాతర చూడ్డానికి వచ్చావమ్మా? బోల్షిట్. ఇక్కడ జాతరకు మించిందేదో జరుగుతోంది. జాతరలో జాతర కాకుండా ఇంకేం జరుగుతుందమ్మా? ఏదో జరుగుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. ఏమీ జరగదమ్మా, ఊరికే టైం వేస్ట్. ఇంటికెళ్దాం పదా. అందరూ ఇక్కడే ఉంటే నేను మాత్రం ఇంటికెళ్ళి ఏం చేస్తాను? అంతా ఇక్కడే ఉన్నారా? ఓరోరున్నారమ్మా? మామ్, జేజీ, కల్పన ఆంటీ, చారి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. ఆ స్వామీజీ కూడా వచ్చాడు. అతను వచ్చిన ప్రతిసారి ఏదో జరుగుతోంది. ఇప్పుడు కూడా ఏదో జరగబోతోంది. అది నాకు సంబంధించిందని అనిపిస్తోంది. అది నీ భ్రమమ్మా. నీలాంటి హై క్లాస్ ఆడపిల్లలకు ఇలాంటి లో క్లాస్ జాతరకి ఏంటి సంబంధం? నాలాంటి హై క్లాస్ ఆడపిల్లకి మంగలాంటి లో క్లాస్ ఆడపిల్లకు ఈ దేవుడు రిలేషన్ కల్పించలేదా? అమ్మా అమ్మా మీకు ఓపిక ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. నేనెక్కడికి రాను. జాతర అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. వాయమ్మో, మన మాట నిత్య వినేలా లేదు చంద్రిక. నిత్యకి చెప్పిన లాభం లేదు. నిత్య వచ్చిందని మంగళ చూస్తుందని వాళ్ళకి చూద్దాం పద. అది బెటర్ పౌడరు, వాళ్ళైనా జాగ్రత్త పడతారు. పద పద పద. అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? కనిపించమ్మా, నాకు భయంగా ఉందమ్మా. అమ్మా 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 అమ్మా.
దివ్య ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇప్పుడే వస్తానని మా అమ్మ ఎటు వెళ్ళిపోయిందంటే కనిపించట్లేదు. అమ్మా అమ్మా మేడం గారు ఇక్కడే ఉండాలి కదా మేడం. నేను మా అమ్మ గురించి చెప్తే ఆంటీ మంగ గారి గురించి అడుగుతున్నారేంటి? బామ్మగారు, కల్పన గారు, మీరు మంగని చూసారా? లేదమ్మా. మంగకేమైంది వదినా? కనిపించట్లేదంట. ఆంటీ నేను మా అమ్మ గురించి చెప్తే మీరు మంగ గారి గురించి అడుగుతున్నారేంటి? కనిపించింది మా అమ్మ. అదేనమ్మా, అలవాట్లో పొరపాటుగా మీ అమ్మను నా కూతురు మంగ అన్నాను. మీ కూతురు మంగ గారు కూడా కనిపించట్లేదు కదా ఆంటీ, అందుకే అలా అన్నారు కదా. పర్వాలేదంటే మా అమ్మ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. అమ్మా దివ్య, అమ్మా మంగ ఎక్కడికి వెళ్ళినట్టు? దివ్య నదులు ఎలా వెళ్ళిపోయింది? మేడం అటు చూడండి. ఏంటమ్మా ఇది? అమ్మవారికి అఖండ జ్యోతితో ప్రదక్షిణలు చేసి బోనం సమర్పించుకోవాలనుకుంటున్నాను మేడం. బోనమా? పొద్దుట్నుంచి చేసిన పనులు పూజలు చాలవా అమ్మా? ఇంకా ఎందుకు? జాతర అయ్యేంత వరకు భక్తులు చేసే అన్ని పనులు చేస్తాను బామ్మగారు. వద్దమ్మా, ఇప్పటికే అలసిపోయావు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు చేస్తానండి. ఎందుకు మేడం? ఇప్పటికే మీరు చేయాల్సిందంతా చేశారు, ఇక చాలు. అన్నయ్య గారు, వెళ్లిపోయిన అభి కోసం, అభిని వెతుక్కుంటూ వెళ్లి కనిపించకుండా పోయిన ఆయన కోసం, వాళ్ళిద్దరూ క్షేమంగా తిరిగి రావాలని ఇదంతా చేస్తున్నాను. వాళ్ళు తప్పకుండా తిరిగొస్తారు మేడం, మీరు ఆపండి. అవును మేడం, ఆపండి. ఆపను, ఆపకూడదు. జాతర అయ్యేంత వరకు జాగారం చేస్తాను. ఆ అమ్మవారు కనికరించేంత వరకు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తాను. దయచేసి నన్నెవ్వరూ ఆపకండి.
మీరు వెళ్ళి వెతకండి చారి. మంగ ప్రదక్షిణలు అయ్యేలోపు దివ్యం తీసుకురండి. త్వరగా వెళ్ళండి. పద మీనాక్షి, రారా చారుకేశ. దేవుడా, దివ్యకేం కాకుండా చూడు తండ్రి. మంగకు మరో బాధ కలిగించకు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? త్వరగా కనిపించమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. అమ్మా, అదిగోరా పాప. త్వరగా పద మామ. మిస్ అయింది మామ. ఈరోజు ఎలాగైనా పాపను ఎత్తుకెళ్ళాలి. పద ఎత్తుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? నీ ఆరాటం చూస్తుంటే నవ్వు ఆగట్లేదమ్మా. ఎంతసేపని ఇలా పరుగులు పెడతావు? అలసట రాలేదా నీకు? మీరు దేని గురించి అంటున్నారు? నువ్వేం వెతుకుతున్నావో నీకు తెలుసని నాకు తెలుసమ్మా. హో, అయితే నేను వెతుకుతుంది ఎక్కడుంది చెప్పండి. మేం చెప్పడం ఎందుకు? వెతుకుతున్నావుగా, నువ్వే చూస్తావు. ఏం చూస్తాను? ఏం చూడాలనుకుంటున్నావో అదే చూస్తావు. నీ తలంపు చెడే అయినా నీ తపస్సు ఫలించబోతోంది. 8 ఏళ్ల నీ ఎదురు చూపులకు అర్థం ఆకారం ఎదురు కాబోతోంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకర్థమైందని నాకర్థమైంది. ఓకే, ఏదో జరగబోతుంది అని చెప్పారు. ఏం జరగబోతోంది? జాతరకొచ్చావుగా, ఏం జరుగుతుందో చూడు. ఊరికే హైప్ ఇస్తున్నారా లేదా నిజంగానే జరుగుతుందా? ఇక్కడికి భక్తులు తమ కోరికలు తీరాలని వచ్చి మొక్కులు తీరుస్తారు. నువ్వు కోరని మొక్కు, నీ తీరని కోరిక రెండూ కాసేపట్లో తీరబోతున్నాయి. నువ్వు చూడాలనుకున్నది చూస్తావు. నీ ఆరాటం, నీ పరుగు, నీ కళ అన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. వెళ్ళమ్మా. ఏమ్మా, ఆ స్వామీజీతో ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీకేం చెప్పారమ్మా? నేను చూడాలనుకున్నది చూస్తానట. నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో వారే నాకు ఎదురు పడతారట. ఈయనొకడు ముందే అన్ని చెప్పేస్తుంటాడు.
మంగ ఇక్కడే ఉండేది నిత్యకి ముందే చెప్పాలా? ఇంకా నయం, ఇద్దరు ఒకేసారి తీసుకొచ్చి కలపలేదు. నిత్య వింటుంది. ఆ స్వామీజీ ఊసుపోకేదో చెప్తూ ఉంటాడమ్మా, అవేం పట్టించుకోకు. మన వాళ్ళంతా వచ్చింది కనిపించకుండా పోయిన. వామ్మో, ఆ స్వామీజీ ఏదో అద్భుతం జరుగుతుందంటే ఏదో అనుకున్నాను. నిత్య మంగ చూడటమా? నిత్యకంతా తెలిసిపోవడమా? అదేం అద్భుతం చంద్రిక, మనకు అపాయం అదే. త్వరగా వెళ్ళిపోదాం పదా. ఆగు పౌడరు, నువ్వు నీ యదవ కంగారు. నిత్య మంగను చూస్తుందో చూడక ముందే ఆ మంద మంగను తప్పించేస్తారు. చూసెళ్దాం పద. పద పద. పదచలమయ్యా, జరగబోయే అద్భుతాన్ని చూద్దాం. అద్వైత ప్రాకారం.
నిత్య మంగం చూసేసింది చంద్రిక. అవును పౌడ్రు, మనం భయపడిందంతా జరిగింది.